service. పాలపిట్ట శుభాలకు విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే జమ్మి చెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అలాగే గుర్తుకు వస్తుంది. గుప్పిడంత ఉండే ఈ పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టను చూడాల్సిందే, దానికి మొక్కాల్సిందే. విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని పలువురి నమ్మకం. ఇంతకు ఈ పాలపిట్టను దసరా అప్పుడే ఎందుకు చూడాలి అంటారా? దీనికి చాలా సీరియస్ పిట్ట కథే ఉంది. పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడిందంట. అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. అందుకే విజయదశమి రోజున పూర్వం తప్పనిసరిగా మగవాళ్లు అడవికి పోయి పాలపిట్టని చూసిగాని ఇంటికి తిరిగి వచ్చేవారు కాదట. ప్రజల మనస్సులో ఈ పిట్టకు